పూజారి, ఆయన పేరు చేబురోలు సుబ్రహ్మణ్య శర్మ. అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మైక్లో వాక్యం వినబడతా ఉంది. యేసుక్రీస్తు ఎందుకు దేవుడు అనే అంశం మీద నేను వాక్యం చెప్తా ఉన్నాను. ఆయన వాక్యాన్ని వింటూ ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఆ వాక్యము ఆయన హృదయాన్ని తాకింది. ఇంటికి వెళ్ళిపోతే ఈ వాక్యం వినడానికి నాకు కుదరదు, ఇదేంటో వినాలి అని వెనక్కి తిరిగి మళ్ళీ గుడికి వచ్చేసాడటండి. గుడి అరుగు మీద కూర్చున్న రాత్రి వాక్యం విన్నాడు. ఉదయాన్నే పట్టు వస్త్రాలు కట్టుకొని ఒక కొబ్బరి నూనె సీసా బొడ్లో పెట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. ఇంకప్పటికి నేను లేవలేదు. రాత్రి చివరి ప్రసంగం చేసి లేటుగా నిద్రపోయాను. నేను లేచేపటికి నా కాళ్ళ దగ్గర ఉన్నాడు, చైర్ కూర్చుని ఉన్నాడు. లేవగానే గబగబా వంగి నమస్కారం పెట్టాడు. చేతులు పట్టుకొని లేపి, ఎవరు బ్రదరు, ఏమిటి మీ ఇలా వచ్చారంటే, నేను పలానా మా ఊళ్ళమ్మ గుళ్ళో పూజారి గారినండి, నా పేరు చేబురోలు సుబ్రహ్మణ్య శర్మ. రాత్రి ఇంటికి వెళుతూ ఉండగా మీరు చెప్పే మాటలు ఇంకా వినబుద్ధిగా ఉండి నేను వెనక్కి వెళ్ళి గుడి దగ్గర కూర్చుని అంతా విన్నాను. మీరు చెప్పిందంతా విన్న తర్వాత యేసే దేవుడు అని నాకు నమ్మకం కలిగింది. అందుకే కొబ్బరి నూనె తెచ్చానండి మీతో ప్రార్థన చేయించుకోవడానికి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని వాక్యము ఎటువంటి వ్యక్తినైనా మార్చగల శక్తి గలది అనడానికి ఇంతకంటే మీకు రుజువు చెప్పనవసరం లేదు. చెప్పవలసి వస్తే ఇంతకు మించిన బలమైన రుజువులు నా దగ్గర ఉన్నాయి, చెప్పగలను. కనుక వినండి. సత్యం మీ హృదయాన్ని తాగితే మీరు ప్రభు యొద్దకు రండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప మేలు కలగజేస్తాడు. రాత్రి కొరకు దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పింది. ప్రార్థన చేద్దాం. నాకు మీ అందరు పాడుతుంటే పాడాలనిపిస్తుంది. ఒక పల్లవి వచనం పాడుకొని దేవుని వాక్యంలోకి వెళదాం. తలలు వంచు. పరిశుద్ధం మహోన్నతం ప్రశాంతవదనం ధ్యానే సత్యశక్తి సుజ్ఞానయే కన్యజా పరమాశీర్వాదం మహిమానసహర్నిశం సర్వవేదాంతం శిష్యానాం నిత్యదైవము భాస్మహే ఏకదైవము భాస్మహే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంచుమించు అందరికి వచ్చు అనుకుంటున్నాను. వచ్చిన రాకున్నా సాత్వికుడు. జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మోగబోయేనా, నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి. యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి. యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడై దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మోగబోయేనా. చెప్పండి పడదాం. ఇంత గొప్ప రక్షణ కోటలో నన్ను నిలిపితివి. దహించు అగ్నిగా నిలచి విరోధి బాణములను తప్పించితివి. ఇంత గొప్ప రక్షు అగ్నిగా నిలచి విరోధి బాణములను తప్పించితివి.
బలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మోగబోయేనా. ఆశవీరులా జాడలు నన్ను నడిపించుచు, పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు. ఆపై నీకున్న అత్యున్నత ప్రేమ, నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా. బైబిల్ గ్రంథంలోని రెండవ భాగము క్రొత్త నిబంధన గ్రంథం. మొదటి భాగం పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలు గల సమూహం. రెండవ భాగమైన క్రొత్త నిబంధన గ్రంథం 27 పుస్తకాల సమూహం. ఈ 27 పుస్తకాలలో మొదటి 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తల యొక్క ఇతివృత్తము, సారాంశము ఇంచుమించుగా ఒకటిగానే ఉంటాయి. క్రీస్తు జనన మరణ పునరుద్ధానము, ఆయన పరిచర్య, ఆయన కార్యాలు. 4 సువార్తల్లో కూడా కొన్నిట్లో ఎక్కువ తక్కువ వ్రాయబడిన ఇంచుమించు ఇతివృత్తం ఇదే సారాంశం. అయినప్పటికీ 4 పుస్తకాలుగా ఇందులో చేర్చబడడం వెనుక దేవుని ఉద్దేశ్యం ఉందని మీరు గ్రహించాలి. ఒకటి, మత్తయి సువార్త వ్రాయడం వెనుక దేవుని ఉద్దేశ్యము, యూదులను ఉద్దేశించి దేవుడు ఆ పుస్తకాన్ని వ్రాయించి, ప్రపంచంలో ఉన్న ప్రాముఖ్యమైన 10 మతాలలో ప్రాచీనమైన మతంగా యూదా మతాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ యూదా మతానికి చెందిన ప్రజలనే యూదులు అని పిలిచారు. యూదులు అన్నా, ఇశ్రాయేలీలన్నా, హెబ్రీలు అన్నా ఒకటే. ఈ 3 పేర్లు వెనక ఉన్న జనాంగం ఒకటే. యూదులు అనే మాట వారి మతాన్ని బట్టి, ఇశ్రాయేలీలు అనే మాట వారి జాతిని బట్టి, హెబ్రీలు అనే మాట వారి భాషను బట్టి వారికి పెట్టబడింది. కనుక హెబ్రీలు అన్నా, యూదులు అన్నా, ఇశ్రాయేలీలన్నా చెప్పండి ఒకటే. ఇంకా మీకు అర్థం కావడానికి, తెలుగు వాళ్ళు అంటే మనమే, భారతీయులు అంటే మనమే, ఆంధ్ర వాళ్ళు అన్న మనమే. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం గనక ఆంధ్రులని, భారతదేశంలో ఉన్నాం గనక భారతీయులమని, తెలుగు మాట్లాడతాం గనక తెలుగు వాళ్ళని అంటారు. కానీ ఈ 3టికి ఒకటే జనాంగం. మనకు అతీతంగా వచ్చిన యేసు క్రీస్తే మనుషులను రక్షిస్తాడని తెలియచేయడానికి మత్తయి సువార్త వ్రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవది మార్కు సువార్త. మార్కు సువార్త రోమీయులను ఉద్దేశించి వ్రాయబడిన సువార్త. ప్రపంచంలో రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యంగా పిలువబడిన జాతి రోమీయులు. రోమా అనేటువంటి పదానికి అర్థం బలము. రోమా జాతికి మూల పురుషుడు రోమ్యూలస్ అనే వ్యక్తి. ఈ రోమ్యూలస్ అనే వాడి ద్వారా వచ్చిన ప్రజలను కాలక్రమంలో రోమీయులు అని పిలిచారు. రోమీయులు తమకు కలిగిన బలాన్ని బట్టి గర్వించేవాళ్ళు. మా బలంతో మేము ఏదైనా సాధించగలం అనే గర్వం రోమీయులకు ఉండేది. ఓ రోమీయులారా, నీ బలము, నీ ధనము, నీ ఘనము, నీ కులము నిన్ను రక్షించలేదు. రక్షించగలిగేవాడు యేసు ప్రభు ఒక్కడే అని తెలియజేయడానికి రోమీయులకు రాసిన సువార్త మార్కు సువార్త. మూడవది లూకా సువార్త. లూకా సువార్త గ్రీకులను ఉద్దేశించి వ్రాయబడిన సువార్త. ప్రపంచంలో జ్ఞానానికి ఆయువు పట్టు, జ్ఞాన సంపాద్యాన్ని వడిసిపట్టిన జాతి గ్రీకులు. గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్, గ్రీకు మాసిదోనియా వాస్తవ్యుడు, గ్రీకు శాస్త్రవేత్తలు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతిరథ మహారథులుగా పిలువబడినటువంటి వారు పరిపక్వ సిద్ధాంతం మొదలుకొని ఈ యొక్క భూమండలం మీద జ్ఞానాన్ని వడిసిపట్టిన వారు అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ మొదలైన వాళ్ళందరూ కూడా గ్రీకు జాతికి చెందిన వాళ్ళు. వారు తమకు కలిగిన జ్ఞానాన్ని బట్టి గర్వపడ్డారు. మా జ్ఞానంతో మేము ఏదైనా సాధించగలం అనుకున్నారు. ఓ మనుష్యుడా,
జ్ఞానానికి ఆధారమైన దేవుడే తప్ప ఈ యుగ సంబంధమైన జ్ఞానం నిన్ను రక్షించలేదు. జ్ఞానానికి ఆధారమైన క్రీస్తే నిన్ను రక్షించేదని తెలియచేయడానికి లూకా సువార్త వ్రాయబడింది. 4వది యోహాను సువార్త. ఇది క్రైస్తవ సంఘానికి వెలపట ఉన్నవారికి, సంఘానికి లోపట ఉన్నవారికి, లోపల ఉన్న క్రైస్తవుడు ఏ రీతిగా క్రీస్తులో ఎదగాలో, బయట ఉన్న వ్యక్తి ఏ రీతిగా క్రీస్తును గ్రహించాలో తెలుసుకోవడానికి వ్రాయబడిన 2 తెగలను, 2 జాతులను, 2 గుంపులను ఉద్దేశించి వ్రాయబడిన సువార్త యోహాను సువార్త. అందుకే యోహాను సువార్తను మినీ బైబిల్ అంటారు. జాన్ బన్యన్ యాత్రికుని ప్రయాణము అనే పుస్తకాన్ని యోహాను సువార్త ఆధారంగా వ్రాసాడు. బైబిల్ గ్రంథం తరువాత ఎక్కువగా అమ్ముడుపోయిన 2వ పుస్తకం యోహాను సువార్తే అని మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వచనం, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? ఒక ప్రశ్న, జాగ్రత్తగా వినండి. ఈ ప్రశ్న ఎవరు వేస్తా ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి 12 మంది శిష్యులను ఉద్దేశించి పలికిన ప్రశ్న ఇది. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? చెప్పండి. అనగానే 12 మందిలో పేతురు అందుకున్నాడు. 11 మంది కిక్కురు మనకు నెల కూర్చుని ఇదేమిటి యేసయ్య ఇలా అంటున్నాడు అని ఆలోచనలో పడ్డారు. పేతురు అన్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుమో? నిన్ను వదిలిపెట్టి వెళదామంటే ఎవరి దగ్గరికి వెళ్దాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము ఎరిగి నిన్ను వెంబడిస్తున్నామయ్యా అన్నాడు. ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ. సందర్భం చెప్తాను నేను ఇప్పుడు. ఏ సందర్భంలో ఆ మాట ప్రభు అన్నాడో ఆ సందర్భం చెప్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సువార్త ప్రకటించిన తరువాత అక్కడున్న ప్రజలకు ఆహారం పెట్టాలి అని వారితో చెప్పాడు. ప్రభువా వీళ్ళు మరి చాలా సమయం ఇక్కడ గడిపారు, ఇలా తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోవాలి అంటే కుదరదు, వీరు చాలా నీరసించిపోతారు, ఈ కొండ దిగి పల్లె ప్రాంతాలకు వెళ్ళడం చాలా కష్టం, నీరసంలో ఉన్నారు, శారీరకంగా బలహీనపడిపోతున్నారు. మరి ఏం చేద్దామంటే ప్రభు అన్నాడు, ఏం చేయడం ఏంటి, భోజనం పెడదాం. అప్పటి నుంచే వచ్చింది కోటాలకు వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టే కార్యక్రమం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడుది కాదు, మీరు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడుది కాదు, అప్పటి నుంచే ఉన్నాయి. 3 రోజుల కోటాలు భోజనాలు అప్పుడే. భోజనం పెట్టాలి అన్నారు యేసయ్య. వెంటనే భక్తుడు ఫిలిప్ అందుకుని అన్నాడు, వీళ్ళందరికీ భోజనం ఎక్కడ పెడతాం ప్రభువా? వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఇంచుమించు 200 దేనారాలు కావాలి, చాలా డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి తెద్దాం? యేసు ప్రభు అన్నాడు, మీరే పెట్టాలి అన్నాడు. జాగ్రత్తగా వినండి, ఇది కొంచెం వాక్యం విశ్వాసులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భోజనం పెట్టాలి, కానీ ఎవరు పెట్టాలి చెప్పడమా? మీరండి, నన్ను కాదు. ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, మీరే పెట్టాలి. దేవుని పని జరగాలంటే దేవుని ప్రజలే ముందుకు రావాలి, అది దాని అర్థం. దేవుని పని జరగాలంటే దేవుని ప్రజలే ముందుకు రావాలి, దేవుని ప్రజలే చేతులు చాపాలి, దేవుని ప్రజలే గుప్పిలు విప్పాలి, దేవుని ప్రజలే నడుం కట్టాలి. అప్పుడు దేవుని పని జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి.